నిన్న మేము ఎండలో నడిచినందుకు వల్ల మాకు చాలా ఎఫెక్ట్ చూపెట్టింది. ఎందుకంటే ఒక్కొక్కరి కాళ్ళకి పొక్కులు వచ్చినాయి. అండ్ అట్లనే ఎండలో 4 కిలోమీటర్స్ నడిచినాం కదా, సో అందరి ఎనర్జీ అయితే లాస్ అయ్యారు అనమాట. అందుకే ఇవాళ ఎండలో అస్సలు నడవద్దని చెప్పి ఫిక్స్ అయిపోయినాము. ఎగ్జాక్ట్ సిద్దిపేట నుంచి అయితే మేము 7 o'clockకి స్టార్ట్ అయినాము. అండ్ 7 o'clock స్టార్ట్ అయ్యి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే అగ్రహారం దగ్గర ఉన్నాము. అగ్రహారంలో ఈ హనుమాన్ టెంపుల్ అయితే చాలా బాగుంది. అండ్ మేమైతే ఆడి నుంచి ఇడికి రావడానికి 2 hours పట్టింది. దారిలో వస్తుంటే చాలామంది సాములు వాళ్ళకి దూచిందంటే వాటర్ కానీ కొబ్బరి బొండం. అందరికీ జై శ్రీరామ్. అండ్ ఇప్పుడైతే మేము సిద్దిపేట దగ్గరికి అయితే వచ్చినాము. నైట్ మేము చాలా అంటే మేము అనుకున్న దానికన్నా చాలా అంటే 5.5 kilometers అయితే ఎక్కువ నడిచినాము. సో దానివల్ల మాకు ఇంకా ఎక్కువ స్ట్రెస్ అయిపోయింది లెగ్స్కి. అండ్ ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేచి అయితే మేమైతే మళ్ళా స్టార్ట్ అయ్యాము. ఇప్పుడైతే ఎగ్జాక్ట్లీ 10 kilometers వచ్చినాము. అండ్ ఇంకా మా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి 5 kilometers దూరం ఉంది. సో అక్కడ వరకు వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకుంటాం. అండ్ వచ్చే దారిలో ఒక టెంపుల్ కనపడి ఉండే, అక్కడ జనగాం సైడ్ వాళ్ళు అంటే స్వాములు వాళ్ళకి అనిపించిండే, వాళ్ళు కూడా పాదయాత్ర చేశారు. వాళ్ళు నిన్న ఒక్క నైట్ లోపల 30 kilometers ఏమో ట్రావెల్ చేసారు. అండ్ మేము నిన్న ట్రావెల్ చేసింది మొత్తం అంటే నడుచుకుంటూ వచ్చింది 35.5 kilometers. నిన్న మేము ఎండలో నడిచినందుకు వల్ల మాకు చాలా ఎఫెక్ట్ చూపెట్టింది. ఎందుకంటే ఒక్కొక్కరి కాళ్ళకి పొక్కులు వచ్చినాయి. అండ్ అట్లనే ఎండలో 4 kilometers నడిచినాం కదా, సో అందరి ఎనర్జీ అయితే లాస్ అయ్యారు అనమాట. అందుకే ఇవాళ ఎండలో అస్సలు నడవద్దని చెప్పి ఫిక్స్ అయిపోయినాము. ఎగ్జాక్ట్లీ మేము 9 o'clock మేము ఎక్కడికైతే వెళ్తామో అక్కడైతే ఆగిపోతాము. అండ్ ఇదైతే మన vlog 2. అండ్ మేము పాదయాత్ర చేసేది మాత్రం ఇవాళ day 3. ఇంకా మాకు ఆల్మోస్ట్ మేము రీచ్ అయింది ఎంత అంటే 20, 35, 55, 65 kilometers ఏమో రీచ్ అయినాము. అండ్ ఇంకా 75 kilometers ఉంది. 75 kilometers 2 daysలో కవర్ చేసుకోవాలి. ఎందుకంటే 22nd రోజు హనుమాన్ జయంతి. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ వరకల్లా మేము కొండగట్టుకు రీచ్ అవుదామని అనుకుంటున్నాము. అండ్ మా కాళ్ళు సహకరియాలి ఫస్ట్ దానికి. చూద్దాం. ఇప్పటికే కాళ్ళు అయితే ఘోరంగా అసలు నడుద్దామంటే నడవకుండా అవుతుంది. మేము నడుచుకుంటే సిద్దిపేట రావడానికి అయితే టైం 11 o'clock అయింది. సారీ 11 కాదు 9 o'clock అయింది. అండ్ ఇవాళ మొత్తం మేము 18 kilometers నడిచాము. దాని తర్వాతకి ఒక పెద్దమ్మ గుడి అనమాట అది సిద్దిపేటలో. సో అక్కడ ఆయికి వస్తే రెస్ట్ తీసుకున్నాము. ఎందుకంటే నైట్ మేము వండుకొని 2 hours ఏమో. అండ్ అంతకుముందు డే కూడా మాకు నిద్ర లేదు. సో కొంచెం వండుకొని లేచి మళ్ళీ మా భిక్ష అయితే మేము రెడీ చేసుకుంటున్నాము. మా సాములు అయితే అదే పని మీద సాములు అయితే రెడీ చేస్తున్నారు ఇప్పుడే. అండ్ ఇది అయిపోయిన తర్వాత భిక్ష తిన్న తర్వాతకి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ 6కి ఇక్కడనే పూజ చేసుకొని 6:30, 7 o'clock స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇవాళ 20 kilometers పోదామని అనుకుంటున్నాము. చూద్దాం. ఎందుకంటే ఇప్పటికే నడుస్తుంటే కాళ్ళు ఇట్లా పిక్ అవుతుంది. పిక్కలు మొత్తం టైట్ అయిపోయి అసలు నడవడానికి కూడా ఒప్పుకోలేదు. అండ్ కొంతమంది సాములకు చెప్పిన కదా మన ఏమంటారు రోడ్ల మీద నడిస్తే పగిలి వాళ్ళకు అసలు నడవడానికి కూడా వస్తలేదు. వాళ్ళు కూడా ఇప్పుడు మొత్తం వాళ్ళకి సక్సెస్ కానీ లేకపోతే సిద్దిపేట నుంచి అయితే మేము 7 o'clockకి స్టార్ట్ అయినాము. అండ్ 7 o'clock స్టార్ట్ అయ్యి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే అగ్రహారం దగ్గర ఉన్నాము. అగ్రహారంలో ఈ హనుమాన్ టెంపుల్ అయితే చాలా బాగుంది. అండ్ మేమైతే ఆడి నుంచి ఇడికి రావడానికి 2 hours పట్టింది. దారిలో వస్తుంటే చాలామంది సాములు వాళ్ళకి దూచిందంటే వాటర్ కానీ కొబ్బరి బొండం కానీ లైక్ ఇంకా ఏమైనా ఇట్లా అన్నీ ఇచ్చుకుంటూ వస్తున్నాం అనమాట. అండ్ ఇప్పుడు మేమైతే అగ్రహారం దగ్గర ఉన్నాం. నెక్స్ట్ మా స్టాప్ వచ్చేసి ఇంకా 10 kilometers అనుకుంటున్నాం. మీ వాటికి టైం కూడా ఆల్మోస్ట్ 9 అయిపోతుంది. ఇంకా 2-3 hours నడిచి ఇవాళైతే ఈ డేని అయితే ఎంజాయ్ చేద్దామని చెప్పి చూస్తున్నాం. మా సాములు అయితే మొత్తం టైర్డ్ అయిపోయారు. అండ్ వాళ్ళ కాళ్ళు అయితే మొత్తం పగిలిపోతే వాళ్ళు సాక్స్లు కట్టుకున్నారు. ఇదే ఆ టెంపుల్. అండ్ ఇక్కడ చూడండి చాలా మంది ఉన్నారు. మోస్ట్లీ అందరు పాదయాత్ర చేసిన వాళ్ళే ఉన్నారు. ఆంజనేయ స్వామి చూడండి ఎంత పెద్దగా ఉన్నాడు. ఇవాళ మొత్తం మేము 33.5 kilometers ఏమో నడిచినాము. అండ్ జక్కాపూర్ అనే ఊర్లో ఉన్నాము. ఇక్కడికి ఇవాళ ఈ వ్లాగ్ ఎండ్ చేద్దాం అనుకుంటాం. ఎందుకంటే కాళ్ళు అయితే ఘోరంగా వస్తున్నాయి.
అండ్ అయితే ఇక్కడ టెంపుల్ ఉంది, పెద్దమ్మ తల్లి టెంపుల్ అనుకుంటా. టెంపుల్ కూడా చాలా బాగుంది. చాలామంది సాములు ఇక్కడ వండుకున్నారు ఆల్రెడీ. అండ్ వర్షం కూడా పడుతుంది ఇక్కడ. సో ప్లీజ్ మర్చిపోకండి, నా యూట్యూబ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో బాయ్, గుడ్ నైట్, జై శ్రీరామ్.